రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. రేపు ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఈటెలను కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నారు. గతంలో ఈటెల నిర్వహించిన బాధ్యతలు ఆధారంగా కమిషన్ ప్రశ్నలు సిద్ధం చేసింది. మొదటి గంట ముందు కమిషన్ వివరాలు వెల్లడించేందుకు జస్టిస్ పిసి ఘోష్ అవకాశం ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రవి అయితే కాళేశ్వరం విచారణలో భాగంగా రేపు అయితే ఈటెల రాజేందర్ రేపు కాళేశ్వరం కమిటీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. అది అదేవిధంగా ఈ నెల 9వ తేదీన హరీష్ రావు కూడా విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో అయితే ఈరోజు 5వ తేదీ ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ కావాల్సి ఉండగా అయితే ఈయన అటెండ్ కావాల్సి ఉండగా అయితే వారం రోజుల పాటు అయితే ఎక్స్క్యూజ్ అడగడం జరిగింది. ఈ నెల 11వ తేదీన కేసీఆర్ని విచారణకు రావాల్సిందిగా కోరి అయితే ఈ టోటల్గా చూసుకుంటే ఈ యొక్క మొత్తం టోటల్గా 400 పేజీలతో కూడుకున్నటువంటి కాళేశ్వరం రిపోర్ట్ను ఈ యొక్క అధికారులు అయితే ప్రభుత్వానికి అందించడానికి సిద్ధం చేశారు. ఒక 10% రిపోర్ట్లో భాగంగా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని విచారించాలి. అదేవిధంగా అప్పట్లో మంత్రివర్గంలో ఉన్నటువంటి హరీష్ రావు కానీ ఈటెల రాజేందర్ని వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత ఇప్పటికే అధికారులను దీనికి సంబంధించిన అధికారులు కానీ ఈ యొక్క ప్రాజెక్టు తయారు చేసిన అధికారులు కానీ ఈ యొక్క మొత్తం టోటల్గా ఫినాన్స్ వాళ్ళని కానీ మొత్తం టోటల్గా అధికారులను ఇంజనీరింగ్ అధికారులను అందరినీ కూడా విచారించిన నేపథ్యంలో వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలు అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. సిద్ధం చేసి వాళ్ళతో వివరణ తీసుకున్న నేపథ్యంలో వీళ్ళు జరిగిన ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అయితే సీఎం ఆదేశాల మేరకే చేశామని చెప్పడం ద్వారా అయితే ఇప్పుడు అయితే ఈటెల రాజేందర్ని ఈ యొక్క ఫినాన్షియల్గా అయితే క్రాస్ చెక్ చేసుకోవడం కొరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. అయితే ఫినాన్షియల్కు సంబంధించిన క్వశ్చన్లు మాత్రమే రేపు ఈటెల రాజేందర్కు అడగడానికి సిద్ధం చేశారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ దాంట్లో ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మంత్రులు హరీష్ రావు కానీ ఈటెల రాజేందర్ కానీ వీళ్ళిద్దరిని కూడా విచారించిన నేపథ్యంలో కేసీఆర్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఈ యొక్క ఎందుకు ఈ పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఆ డ్యామ్ ఆ రూపురేఖల్ని మళ్ళీ మార్చడం ఎందుకు జరిగింది, ఏ విధంగా దాని లోపల లోపాలు ఎందుకు రావడం జరిగింది, అధికారులు చెప్తున్నా ఎందుకు వినలేదు అనే కోణం లోపల అన్ని అయితే దర్యాప్తుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి. రేపు ఈటెల రాజేందర్ ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏమైనా హాజరు అవుతారా లేదా అనే సందిగ్ధంలో ఉంది. ఇప్పటి వరకే ఈటెల రాజేందర్ అయితే రేపు ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను అని చెప్పిన నేపథ్యంలో రేపు ఈటెల రాజేందర్ వస్తారా రాదా అనే క్వశ్చన్ కూడా వినబడుతూ ఉన్నది. రవి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.